శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వ్యాస భగవానుడు మనందరికీ ఆరాధ్య దైవం. ఎందుకంటే ఆయన రాసినటువంటి మహాభారత, అష్టాదశ పురాణాలు, బ్రహ్మసూత్రాలు ఇవే కాకుండా ఆయన ప్రత్యేకించి భాగవతం రాయడం కూడా విశేషం. ఎందుకంటే ఆయన ఎన్ని రాసినా సంతృప్తి చెందలేదు. ఆయన ఆత్మసంతృప్తినిచ్చింది మాత్రం కేవలం ఈ భాగవతం. అటువంటి భాగవతాన్ని రచించి భాగవతోత్తములందరికీ కూడా భగవత్ప్రాప్తిని కలిగించేటువంటి సులభమైనటువంటి మార్గాన్ని మనకి అందించినటువంటి మహనీయుడు వేదవ్యాస మహర్షి. అటువంటి వేదవ్యాస మహర్షి గురించి మనం తెలుసుకోవాలి. ప్రత్యేకించి ఆ మహర్షి యొక్క జనన రహస్యం చాలా విశిష్టమైనది. దాని గురించి ఈరోజు మీ ముందుకు వ్యాస జనన రహస్యం అనే అంశం మీద ముచ్చటిస్తాను. మొదటగా ప్రార్థన. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. వేదవ్యాసుడు మహాభారతాన్ని రాశాడు. ఈయన పాండవుల చరిత్రలో ఒక ప్రధాన పాత్ర కూడా పోషించినటువంటి మహనీయుడు. వ్యాసుడు రచించిన మహాభారతం గురించి మనందరికీ కూడా బాగా తెలుసు. అయితే ఇంతకీ వ్యాస భగవానుడు ఎవరు? ఆయన రచించిన మహాభారతము ఎంత గొప్పది, ఆయన జననం ఎలా జరిగింది మొదలు విషయాలు చాలా కొద్ది మందికే తెలుసు. అటువంటి వ్యాస భగవానుడి గురించి, ఆయన జనన గురించి ఆసక్తికరమైనటువంటి కథలు ఉన్నాయి. దాంట్లో ఒక కథ, దాశరాజుకి మత్స్యగంధి అనే ఒక కూతురు ఉంది. అద్రిక అనే అప్సరస బ్రహ్మశాపం వలన యమునా నదిలో చేపగా తిరుగుతున్నప్పుడు ఉపరిచర వసువు వీర్యం వలన మత్స్యగంధిగా పుట్టింది. ఆమెను దాశరాజు కన్న బిడ్డలాగా పెంచుకుంటూ ఉన్నాడు. చేప కడుపున పుట్టడం వలన మత్స్యగంధి అంటే శరీరం అంతా చేప వాసన కొడుతూ ఉంటుంది. అందువల్లే ఆమెను మత్స్యగంధి అని పిలిచేవారు. ఆమె క్రమంగా పెరిగి యుక్త వయస్సురాలుగా అయింది. దాశరాజు మత్స్యగంధితో యమునా నది మీద పడవ నడుపుతూ యాత్రికుల సేవ చేసుకొని చెప్పాడు ఆమెకి. తండ్రి చెప్పడం వలన మత్స్యగంధి ఆ పనిని చాలా శ్రద్ధగా భక్తితో చూసుకునేది. ఒకరోజు వశిష్ఠ మహర్షి మనువడు, శక్తిపుత్రుడు, మహాతపస్వి అయినటువంటి పరాశర మహాముని యమునా నది దాటడానికి పొడవరేవకొచ్చి మత్స్యగంధిని చూశాడు. ఆమె యొక్క శరీర సౌందర్యము ఆ మహర్షి మనస్సును బాగా దోచుకున్నది. అతడు తన కోరికను ఏకాంతంగా ఆమెకు తెలియజెప్పాడు. ముని మాట కాదంటే శాపం ఇస్తాడేమో అని భయంతో పరాశరునితో మెల్లగా మత్స్యగంధి ఇలా అన్నది, ఓ మహర్షి, నేనేమో ఇంకా పెళ్లి కానటువంటి అమ్మాయిని. అందులోనూ నేను చేప కడుపున పుట్టడం వలన నా శరీరం అంతా చేపల కంపు పుడుతుంది. మీరు అడిగిన దానికి నేను ఒప్పుకుంటే అప్పుడు తప్పు చేసిన దాన్ని అవుతాను. తప్పు చేసి నేను మా నాన్న దగ్గరకు ఎలా వెళ్ళగలుగుతాను? కాబట్టి నాకు ఎలాంటి సమస్య రాకుండా మీరు మీ శక్తిని ఉపయోగించి ఏదైనా చేస్తే అప్పుడు మీ కోరిక తీర్చడానికి నాకేమీ అభ్యంతరం ఉండదు అని చెప్పింది ఆమె. పరాశరుడు ఆ మాటలు విని సంతోషంతో ఆమె కన్యాత్వానికి లోపం లేకుండా వరమిచ్చాడు. ఆమె శరీరంలోని చేపల కంపు పోయి 1 యోజన దూరం వరకు పరిమళించే సుగంధాన్ని సహజ శరీర వాసనగా ప్రసాదించాడు. దానితో ఆమె గంధవతిగా మారింది మరియు యోజన గంధిగా పేరు పొందింది. ఆమెకు దివ్యాంబర భూషణాలు అందించాడు మహర్షి. పడవ నది మధ్యలో ఉన్న దీవికి చేరింది. పట్టపగలు బట్టబయలు ఎలా సంగమం సాధ్యం కదా అని అనుమానించింది యోజన గంధి. పరాశరుడు పట్టపగలను చిమ్మ చీకటిగా మార్చగలిగాడు తన శక్తితో.
ఆ ముగ్ధురాలి అనురాగాన్ని అనుభవించాడు. ఆమెకు సద్యోగర్భంలో సూర్యతేజంతో సమానమైనటువంటి వ్యాసుడు ఉదయించాడు. పుట్టగానే సద్యో యవ్వనుడయ్యాడు. సమస్త జ్ఞానం ఆయన స్వాధీనమైంది. పరాశరుడు మత్స్యగంధికి మరికొన్ని వరాలు ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నల్లని యమునానది ద్వీపంలో పుట్టడం వలన కృష్ణుడు అంటే నల్లని వాడు కావడం చేత వ్యాసుడు కృష్ణద్వైపాయనుడు అయ్యాడు. కృష్ణాజనం, కాషాయాలు, కపిల జడలు, దండ కమండలాలు సహజంగానే ధరించి వ్యాసుడు తల్లికి నమస్కరించాడు. మీకు నా అవసరం ఎప్పుడుంటే అప్పుడు నన్ను తలుచుకోండి, ఆ క్షణమే మీ ఎదుట నేను ఉంటాను అని చెప్పి తపోవనానికి వెళ్ళిపోయాడు. ఘోర తపస్సు చేసి ఆత్మసాక్షాత్కారాన్ని పొంది చిక్కుపడి ఉన్నటువంటి వేదాలను విడదీసి లోకంలో వెలయించాడు. అందువ వేదములను వ్యాసము చేయటంటే విభజించటం వలన ఇతడు వేదవ్యాసుడు అయ్యాడు. మహాభారతంలో తాను ఒక పాత్రగా జీవించి చివరకు ఆ కావ్యాన్నే తానే రచించాడు. యోజనగంధి అసలు పేరు సత్యవతి. కౌరవ వంశ చరిత్రలో తరువాత కీలక పాత్ర నిర్వహించింది కూడా ఆమె. ఇప్పుడు సగుణోపాసన నిర్గుణోపాసనలో ఏది గొప్పది అని అడిగి ఒక ప్రశ్న. ఇతర మతాలకు హిందూ మతానికి ఒక తేడా ఉంది. ఇతర మతాలలో ఏ ఆకారము లేని పరమాత్మను ఉపాసిస్తారు. వారికి దేవుడు ఫలానా ఆకారంలో ఉంటాడని విగ్రహాలను, చిత్రాలను రూపొందించుకొని పూజించడం అలవాటు లేదు. అంటే విగ్రహారాధన లేదు. మనం మొదట ఏదో ఒక ఆకారంలో విగ్రహ రూపంలో కానీ లింగ రూపంలో కానీ దేవాలయంలో దేవుడిని ప్రతిష్ఠించి ఉపాసించడం అనేది మన యొక్క అలవాటు. అందులో క్రమక్రమంగా నిర్గుణోపాసన వైపుకు మళ్ళుతాము. ఏది ఈ పూజలన్నీ చేసిన తర్వాత మొదట సగుణోపాసన నుంచి అలవాటు పడి క్రమంగా నిర్గుణోపాసనకు వెళ్ళటం మన ఆనవాయితీ. అంటే మొదట పూజాది కార్యక్రమాలు చేస్తాం, దేవుడి విగ్రహాన్ని ఆరాధిస్తాము, నైవేద్యాలు పెడతాము, ఇంకా భక్తి కొలది అభిషేకాలు, వ్రతాలు, ఉత్సవాలు ఇలా జరిపిస్తూ ఉంటాం. ఆ తరువాత అవన్నీ కాకుండా క్రమంగా దేవుడిని మనసులో భక్తిగా ఆరాధించడం, ధ్యానం, జపం చేయడం చేస్తాం. అయితే ఇక్కడ వచ్చిన ఒక చిక్కు ఏమిటంటే మనలో చాలామంది మొదట మెట్టి మీదనే ఉండిపోతున్నారు అనగానే ఆగిపోతున్నారు అనొచ్చు. ఇంకా అంటే విగ్రహాలు ప్రతిష్ఠించడం, దేవాలయాలు కట్టించడం, లేదా దేవాలయాలను దర్శించడం, వాటికి అలంకారాలు, పూజలు, నివేదనలు అన్నీ చేయించడం, అంతా అయ్యాక అవి మేమే చేయించామని గొప్పలు చెప్పుకోవడం, వీటి దగ్గర అంటే మొదటి మెట్టు మీదనే ఆగిపోతున్నాం. అంటే రెండో మెట్టు ఎక్కడానికి కనీసం ప్రయత్నం కూడా చేయడం లేదు. రెండో మెట్టు ఏది అంటే నిర్గుణోపాసన. అంటే దేవుడు ఇలాగే ఉంటాడని కాకుండా ఆయన సర్వాంతర్యామ అన్నింటిలో దేవుడు ఉన్నాడని అనుకోవడమే అది. అయితే విగ్రహాలను పెట్టుకొని పూజించడం సరైనదా, లేక దేవుడిని నిరాకారంగా అన్నింటిలో ఉన్నాడని పూజించడం సరైనదా అని గీతలో ఒక ప్రస్తావన వచ్చింది. అర్జునుడు కృష్ణుడితో ఏ భక్తులైతే ఎప్పుడు నీ మీద మనసు నిలిపి నిన్ను ఇదే ఆకారంతో ఉపాసిస్తున్నారో వారు యోగమును బాగా తెలిసిన వారా, లేక అక్షరము అవ్యక్తమైన పరబ్రహ్మను ధ్యానించేవారు యోగవిత్తములా, వీరిలో ఎవరు శ్రేష్ఠులు నాకు వివరించండి అని అర్జునుడు అడిగాడు. కృష్ణ, నువ్వు నాకు ఎన్నో ఆకారములతో కూడిన ఈ విశ్వరూపాన్ని చూపించావు, నేను చూశాను. మరి ఇది వరకు నిన్ను నిరాకారంగా పూజించమని చెప్పావు. ఇప్పుడు సాకారంగా నీ విశ్వరూపాన్ని నాకు చూపించావు. ఇంతకు నీ భక్తులు నిన్ను ఏదో ఒక ఆకారంతో పూజిస్తున్నారా, లేక ఏ ఆకారము లేకుండా నిరాకారంగా పూజిస్తున్నారా
ఈ రెండిటిలో ఏది మంచిది, ఇలా చేసేవారిలో ఎవరు గొప్పవాళ్ళు, ఆ సందేహం తీర్చమని అడిగాడు. అంటే అర్జునుడు సగుణోపాసన గొప్పదా నిర్గుణోపాసన గొప్పదా, వీటి మధ్య ఉన్న తేడా ఏమిటి, ఏ విధంగా నిన్ను ఉపాసించేవాళ్ళు గొప్పవాళ్ళు అవుతారనే సందేహాన్ని వెలిబుచ్చాడు. కొంచెం ఆలోచిస్తే ఈ ప్రశ్న వింతగానే కనిపిస్తుంది, కానీ ఎందుకంటే ఏది గొప్పది ఏది గొప్పది కాదు అని చెప్పడం రెండూ సమాన ధర్మములు కలిగిన వస్తువుల మధ్యనే సంభవిస్తుంది. పైన చెప్పబడిన విషయాలను బట్టి చూస్తే ఇవి రెండు మెట్లు. మొదటి మెట్టు ఎక్కిన తరువాత రెండో మెట్టు ఎక్కాలి. అంటే మొదట సగుణోపాసన చేసిన తరువాతనే నిర్గుణోపాసనకు చేరుకోవాలి. అంతేగాని నేరుగా నిర్గుణోపాసన చేయడం కుదరదు. అలాగని కేవలం సగుణోపాసనలతోనే ఉండిపోకూడదు. మొదటి అంతస్తు ఎక్కిన తర్వాత రెండో అంతస్తుకు ఎక్కుతాము, కానీ ఏకంగా నిచ్చెన వేసుకొని లేక తాడు ద్వారా రెండో అంతస్తుకు ఎక్కడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది? జారి క్రింద పడి నడ్డి విరుగుతుంది కదా. ఇలా చేస్తే సర్వమానవ సౌభ్రాతృత్వము సాధ్యమేనా? ఎలా? అక్రోధము అంటే కోపము లేకుండుట. కోపం అనేది చాలా చెడ్డ గుణం. అలాగే కోపం అనేది ఆసురీ సంపద అంటే రాక్షస గుణమని, కోపము లేకపోవడం దైవీ సంపద. అన్ని అనర్థాలకు మూల కారణం కోపమే. కోపావేశంలో మనం ఏం చేస్తున్నామో తెలియదు, రాక్షసుల్లా మారిపోతారు, చేయకూడని పనులు చేస్తారు. కాబట్టి కోపం లేకపోవడం దైవీ సంపద అని అన్నారు. కానీ కోపం అనేది ప్రతి వ్యక్తికి సహజమైనటువంటి లక్షణంగా చెప్పబడుతుంది. కాబట్టి దానిని సాధ్యమైనంత వరకు మనిషి నియంత్రించుకోవాలి. కోపావేశాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. విచక్షణా జ్ఞానాన్ని మనిషి ఉపయోగించుకోవాలి. వచ్చిన కోపాన్ని తెలివిగా ఉపయోగించగలుగుకోవాలి. కోపము మన అధీనంలో ఉండాలి, కానీ కోపానికి మనం వశులం కాకూడదు. ఇది సాధ్యం కావాలా? అయితే ఒక మార్గం ఉంది. ధ్యానము సత్య మార్గము, ధ్యానము సత్సాంగత్వము, వీటి వలన కోపము చాలా వరకు నియంత్రించబడుతుంది. ఇక త్యాగము, దీనినే సన్యాసము అంటారు, లేదా వైరాగ్యం అని కూడా అంటారు. అంటే త్యాగములలోకెల్లా కర్మఫలను త్యాగం చేయడం ఉత్తమోత్తమైనది. ప్రాపంచిక విషయాలలో విషయ వాంఛల మీద ఆసక్తిని త్యాగం చేయడం, ఇవే అసలైన త్యాగాలు. బాహ్యంగా చూస్తే పరోపకార బుద్ధిని కలిగి ఉండటం. తర్వాత శాంతి అంటే ఎల్లప్పుడూ ప్రశాంతంగా సుఖంగా ఉండటం, మనస్సును నిర్మలంగా ఎటువంటి కల్లోలం లేకుండా ఉంచుకోవడం, మనలో కలిగేటువంటి వివిధ భావాలను నియంత్రించుకోవడం. దీనివలన శాంతి కలుగుతుంది. మనం సహజంగా ఆనంద స్వరూపులం, శాంత స్వరూపులం. కానీ మన జీవితాలలోకి దుఃఖాలను అశాంతిని తెచ్చిపెట్టుకుంటున్నాము. అంటే ఆసురీ సంపదలను మనము స్వయంగా ఆహ్వానిస్తున్నాము అని అర్థం. అంటే అనేక సంకల్పాలతో కోరికలతో మనసును అల్లకల్లోలం చేసుకుంటున్నాం. చేయవలసినట్టి పనులు చేయకపోవడం, చేయకూడని పనులు చేయడం వలన మనలో ఉండేటువంటి శాంతి కనుమరుగైపోతుంది. దాన్ని పోగొట్టుకుంటున్నాం. అశాంతిని
ఆహ్వానిస్తున్నాం స్వయంగా. అలా కాకుండా మనసును ఆత్మయందు లగ్నం చేస్తే శాంతి దానంతట అదే కలుగుతుంది కదా. అపైషుణం అంటే ఇతరులను విమర్శించడం, ఇతరులలో ఉన్న లోపాలను ఎత్తి చూపడం, ఎదుటివారి మనసును నిరంతరం బాధ పెట్టడం. ఒకవేళ ఇతరుల వైపు చూపితే తక్కిన వేళ్ళు మన వైపు చూపిస్తున్నాయి అని ప్రతివాడు తెలుసుకోవాలి. అనవసరంగా తెలిసి తెలియకుండా ఇతరులను దూషించడం, విమర్శించడం, నిందించడం ఆసురీ లక్షణము. ఎదుటివారిలోని మంచి గుణములను మాత్రమే చూడాలి, దుర్గుణాలను వారికే విడిచిపెట్టాలి, అంతేగాని విమర్శించరాదు. ఆత్మస్తుతి, పరనింద రెండింటినీ పూర్తిగా వదిలిపెట్టాలి. దయాభూతేషు అంటే సాటి మానవుల ఎడల, సాటి ప్రాణుల ఎడల జాలి, దయ, కరుణ మొదలైన లక్షణాలు కలిగి ఉండాలి. నితాంత అపారభూత దయను తాపసమందార నాకు దరియుసేయగే, తాపసమందార నాకు దయసేయగదే అని పోతన గారు శ్రీమద్భాగవతంలో చాలా చక్కగా వ్రాశారు. అందరిలో పరమాత్మ చూడగలిగిన వాడు ఎవరు ఎవరికి అపకారాన్ని చేయరు. సర్వమానవ సౌభాతృత్వం సహజంగా వర్ధిల్లుతుంది. శారీరక తమస్సు అంటే ఏమిటి? దేవ, ద్విజ, గురు, ప్రాజ్ఞపు జనం అంటే దేవతలను, పెద్దలను, బ్రాహ్మణులను, గురువులను, పండితులను పూజించడం ఉందే, అది శారీరక తపస్సు. మనలను మనము గౌరవించుకున్నట్టే గురువులను, పండితులను పూజిస్తే వారు మనకి చక్కని మార్గాన్ని నిర్దేశిస్తారు. దేవతలు, పెద్దలు, గురువులు వారి యొక్క ఆశీర్వాదాలు ఉంటే కనుక జీవితం చాలా సాఫీగా గడిచిపోతుంది. వారిలో ఉన్న అహంకారము, గర్వము నశించిపోతాయి, కోపము తగ్గిపోతుంది. భగవంతుని చేరుకోవాలనే వారికి ఈ శారీరక తపస్సు ఎంతో ముఖ్యమైనది. ఇక ద్విజుడు అనే పదాన్ని ప్రస్తావించారు కదా. ద్విజ అంటే రెండో జన్మ, ద్విజ ద్వితీయ జన్మ. ప్రతి ఒక్కడు పుట్టగానే ఏ వర్ణానికి చెందడు. 7, 9, 11వ ఏట అనగా ఆ సంవత్సర వయసునందు ఉపనయనం చేసుకుంటే వాడు ద్విజుడవుతాడు. ద్విజులు అంటే కేవలం బ్రాహ్మణులే కాదు, ఉపనయనం, యజ్ఞోపవీత ధారణ జరిగిన ఎవరైనా ద్విజులే. ఉపనయనం అనుకున్నది ఒక సంస్కారము కానీ తంతు కాదు. ఈనాడు ఉపనయనం పెళ్ళికి ముందు ఒక తంతులాగా జరిపిస్తున్నారు. అది కేవలం ఏదో చెయ్యాలి కాబట్టి తూతు మంత్రంగా లాగిస్తున్నారు. అదొక ఫార్మాలిటీ అయిందే తప్ప ఉపనయనం వలన చేకూరేటువంటి ప్రయోజనం ఏ మంత్రం వల్ల కూడా లభించదనేది చాలామందికి తెలియదు. తరువాతది శౌచం అంటే కేవలం శారీరక శుభ్రతే కాదు, మనస్సును కూడా శుభ్రంగా ఉంచుకోవాలి, నిర్మలంగా ఉంచుకోవాలి. శుభ్రత అనగానే శరీరాన్ని నీళ్ళతో రుద్ది స్నానం చేసి ఇంటిని మెరిసేలా ఉంచుకోవడం అని అర్థం కాదు. అలా అనుకున్నట్టయితే పొరపాటు పడినట్లే. శుభ్రత అంటే అంతర్గతంగా ఎలాంటి చెడు భావనలు లేకుండా, మలినమైన ఆలోచనలు మనసులోనికి రానియకుండా చూడటం, ఎదుటివారి ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవడం, ఎదుటి మనుషుల చెడును కోరుకోవడం, ఎప్పుడూ ఈర్ష్య, అసూయతో రగిలిపోతూ ఉండడం, ఇవేమీ మనసులో ఉండకూడదు. తరువాతది ఆర్జవం అంటే మంచి ప్రవర్తన. కపటం, కుటిలత్వం పనికిరాదు.
కపటపు ఆలోచనలు, దుర్మార్గపు ఆలోచనలు దూరంగా నెట్టేయాలి. దీన్నే పాజిటివ్ థింకింగ్ అంటారు. ఎప్పుడు మంచిగానే ఆలోచించాలి, మంచిగా ప్రవర్తించాలి. పాజిటివ్ థింకింగ్ ఉన్నప్పుడే మనిషి అన్ని పరిస్థితులను డీల్ చేయగలిగే మనస్తత్వాన్ని డెవలప్ చేసుకోగలుగుతాడు. తరువాతది బ్రహ్మచర్యం. ఈ పదానికి మనకు ఒక రూఢి అర్థం ఉంది. పెళ్లి కానివాడు బ్రహ్మచారి. వాడు ఎంతోమందితో తిరిగినా వాడిని బ్రహ్మచారి అంటారు. ఎందుకని? పెళ్లి కాలేదు. అదే పెళ్ళి అయిపోయిన వాడు బ్రహ్మచారి కాదు, సంసారి అని అంటారు. అంటే ఇక్కడ రిలేషన్షిప్ ఏర్పడితే బ్రహ్మచర్యం పోయింది అనే ఒకానొక అభిప్రాయం అందరిలో ఏర్పడిపోయింది. అది తప్పు భావన. బ్రహ్మయందు అంటే తన ఆత్మయందు చరించేవాడు, అందుకని బ్రహ్మచారి అని పేరు. అంటే ఆత్మజ్ఞానము గలవాడు, సెల్ఫ్ నోయర్ అంటారు. వాడు బ్రహ్మచారి. ఆత్మజ్ఞానము గలవాడు కనుక మంచి చెడులు ఇట్టే గ్రహించగలుగుతాడు. మరొక అర్థం చెప్పుకోవాలంటే, గురువు దగ్గర విద్య నేర్చుకునేటప్పుడు పాటించేది బ్రహ్మచర్యము. పెళ్ళైన వాడు కూడా బ్రహ్మచర్య నిష్టను పాటించవచ్చు. కేవలం తాను శాస్త్రోక్తంగా వివాహమాడిన భార్యను తప్ప పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడని వ్యక్తి కూడా నిత్య బ్రహ్మచారి అని అనవచ్చును. కావున కపట బ్రహ్మచర్యం అనేది కాకుండా శరీర నిర్మాణ నిజమైన బ్రహ్మచర్యాన్ని పాటించాలి. తరువాతది ఆఖరిది అహింస. అంటే సాటి మానవులను, ప్రాణులను హింసించకపోవడం. ఆ అహింస అంటే శారీరక హింసే కాదు, మానసిక హింస కూడా హింస కిందకే వస్తుంది. మనసుకు కష్టాన్ని కలిగించే మాటలు మాట్లాడటం కూడా హింస కిందకే వస్తుంది. కావుననే ఎదుటివారి యొక్క శరీరానికి కానీ మనసుకు కానీ హింస కలిగించకుండా ప్రవర్తించడం అహింస. ఈ లక్షణము కనుక ఉన్నట్లయితే దానిని శారీరక తపస్సు అంటారు. శారీరక నిర్మాణానికి ఉపయోగపడేటువంటి పృథివీ ఆది పంచమహాభూతాలు అనగా భూమి, నీరు, నిప్పు, వాయువు మరియు ఆకాశం, పుట్టుకకు హేతువులైనటువంటి కర్మలు, కర్మ ప్రవృత్తికి హేతువైనటువంటి కాలము, కాలమార్పులకు కారణమైనటువంటి స్వభావము, ఈ వీటిని అనుభవించేది జీవుడు సమస్తము కూడా ఎవరు? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. అన్యమైనది వేరేదియునూ లేదు. ఇది నిజం. ఈ లోకాలన్నీ నియమించేటువంటి వాడు వాసుదేవుడే. వేల్పులు నారాయణుని శరీరము నుండి పుట్టినవారే. వేదాలు, యాగాలు, తపస్సులు, ప్రాణాయామాది యోగాలు, విజ్ఞానము సమస్తము శ్రీమన్నారాయణుని ఆరాధనా రూపమైనవే. జ్ఞానం వలన సాధించే ఫలం కూడా నారాయణుని అధీనంలోనే ఉంది. నిర్వికారుడు, సర్వాంతర్యామి, సర్వదర్శనుడు అయినటువంటి భగవంతుని క్రీగంటి చూపుచే ప్రేరేపింపబడి గుణరహితుడైన ఈశ్వరుని నుండి రజస్సు, సత్వము, తమస్సు అనేది 3 గుణాలు పుడుతున్నాయి. అవి ఉత్పత్తికి, స్థితికి, లయాలకి కారణభూతాలు అవుతున్నాయి. కార్యం భావాలలోనూ, కారణభావంలోనూ, కర్తృభావంలోనూ ద్రవ్యాలైనటువంటి పృథివ్యాది పంచభూతాలను, జ్ఞానరూపాలైనటువంటి బ్రహ్మాది దేవతలను, క్రియారూపాలైనటువంటి ఇంద్రియాలను ఆశ్రయిస్తున్నాయి. జీవుడు సదా ముక్తుడే అయినా మాయతో కప్పబడి ఉన్నాడు కనుక ఆ త్రిగుణాలు అతన్ని బంధిస్తున్నాయి.
జీవుడిని కప్పివేసేటువంటి ఉపాధులైనటువంటి ఈ సత్వ రజస్తమో గుణాలను కల్పించి తద్వారా ఈశ్వరుడు ఇతరులకు ఏమాత్రం గోచరించే తత్వంలో ఇలా వినోదిస్తూ ఉంటాడు. ఇప్పుడు గొప్పవారి తత్వానికి ఒక ఉదాహరణ. కొందరికి ఇతరుల గురించి పూర్తిగా తెలియదు. పైకి కనిపించేది ఒకటి, పూర్తిగా ఆంతర్యంలో ఉండేది ఒకటి. కృష్ణుడు గీతాసారాన్ని అర్జునుడికి చెప్పే వరకు, కృష్ణుడి విశ్వరూప దర్శనం అయ్యే వరకు అర్జునుడికి కృష్ణ భగవానుని యొక్క లోతు తెలియదు. కానీ తెలిసిన తరువాత అర్జునుడి ఆలోచన పూర్తిగా మారిపోయింది. ఇది వరకు జరిగినవన్నీ గుర్తుకొస్తున్నాయి. కృష్ణార్జునులు వరుసకు బావమరుదులు, సరసాలు ఆడుకునేవాళ్ళు, కలిసి తిరిగేవాళ్ళు, కలిసే భోజనం చేసేవాళ్ళు. ఏమై కృష్ణ అంటే ఏమై అర్జున అని సరదాగా పిలుచుకునేవాళ్ళు. మరి ఇంత విశ్వరూపుడిని, అనంతుడిని, అంతా నిండి నిబిడీకృతమైనటువంటి ఆ పరమాత్మను నేను అలా ఎలా అన్నానా అని తలగొక్కుంటూ ఇలా అన్నాడు. హే కృష్ణ, నీవెవరో తెలియక, నీ మహిమలు విభూతులు అర్థం చేసుకోలేక నాలో ఉన్న అజ్ఞానం చేత ప్రమాదవశాత్తు అనగా పొరబాటున హే కృష్ణ, హే యాదవ, హే మిత్రమాని హేళనగా పిలిచినాను కదా. నీతో ప్రక్కడ కూర్చొని భోజనం చేశాను, నీతో కలిసి విహరించాను, నీతో కలిసి నిద్రించాను. మనం ఇద్దరం ఒంటరిగా ఉన్నప్పుడు చనువు కొద్దీ నేను హేళనగా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ అవమానాన్ని కేవలం పరిహాసం కోసమే కానీ వీరు కాదు. పై చెప్పినవన్నీ నేను చేసిన అపరాధాలని నీవు అనుకుంటే హే కృష్ణ నన్ను క్షమించు అని వేడుకున్నాడు. చాలామంది ఈ విషయంలో ఇలా జరుగుతూ ఉంటుంది. ఎదుటి వాళ్ళతో ఎంతో సరదాగా, ఎంతో చిలిపితనంగా ఉన్నప్పుడు స్నేహితుల్లా, ఆత్మీయులుగా అనిపిస్తారు. అలాగే కలిసిపోతాం కూడా. కానీ ఎదుటి వాళ్ళ స్థాయి ఏమిటో తెలిసాక, అది ఎంతో పెద్దదని అర్థమయ్యాక చిలిపిగా మాట్లాడినవి కూడా ఎంతో తప్పుగా మాట్లాడామా అని అనిపిస్తాయి. ఇక్కడ అర్జునుడికి అదే భావం కలిగింది. ఇంతటి మహాపురుషుణ్ణి నేను ఎలా చులకనగా చూడగలిగాను అన్న అపరాధ భావన అర్జునుడిలో కలిగింది. దానికి తీవ్రంగా పశ్చాత్తాపడుతున్నాడు అర్జునుడు. కృష్ణుడికి పదే పదే నమస్కరిస్తూ తాను తెలియకుండా ఏమైనా తప్పు చేసి ఉంటే క్షమించమని వేడుకుంటున్నాడు మాటిమాటికి. ఆ మాటలన్నీ కూడా స్నేహంలో భాగంగా కించిత్ గర్వంతో మాట్లాడిన మాటలని వేరుగా తలచవద్దని మరలా ప్రార్థించాడు. తమరు కూడా విలక్షణంగా కాకుండా మా మాధురి మాలో కలిసిపోయి ఉండడం వలన ఆ పొరపాటు జరిగింది ప్రమాదవశాత్తు. అది నా తెలియని తనం వల్ల జరిగింది. కానీ తెలిసి హే కృష్ణ నేనేది తప్పు చేయలేదు, నేనేది కావాలని తప్పుగా మాట్లాడలేదు అని తనకు తాను నచ్చ చెప్పుకున్నాడు అర్జునుడు. పైగా హే కృష్ణ మీరు అప్రమేయులు, చూడండి నువ్వు పోయింది, మీరు అప్రమేయులు. ప్రాపంచికమైనటువంటి స్థుతులతో నీకు కాస తమరికి ఎటువంటి ప్రమేయం ఉండదు. కాబట్టి నేను పరిహాసానికి అన్న మాటలు పట్టించుకోకుండా నన్ను దయతో క్షమించండి అని వేడుకున్నాడు. ఇందువలన మనము తెలుసుకోవలసింది ఏమిటంటే, గొప్పవాళ్ళు, ఆత్మతత్వం తెలిసిన వాళ్ళు ఎవ్వరు తమను గురించి తాము గొప్పలు చెప్పుకోరు. అంతేకాకుండా తమ దగ్గరకు వచ్చిన వాళ్లను కూడా తమతో సమానంగా చూస్తారు. తమను ఎవరైనా హేళనగా మాట్లాడినా పట్టించుకోరు. ఎవరైనా
అన్నీ తెలిసిన వాళ్ళమని చెప్పుకున్నా, మహిమలు గల వాళ్ళమని ప్రకటించుకుంటే వారికి ఆత్మజ్ఞానం లేదని, వారికి ఆత్మతత్వం తెలియదని మనం అనుకోవాల్సి వస్తుంది. శ్రేయకాంతాయ కళ్యాణ నిదేనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసన పరేపదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.